ద ఓన్లీ నైబర్ ఆఫ్ పి అన్నాడు. కే సిట్స్ రైట్ ఆఫ్ జే అన్నాడు. సార్ కే ఇస్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ పీకి ఓన్లీ నైబర్ కే ఉండాలి. పీకి నైబర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? సరిపోయింది. ఓకే, వస్తుంది కదా, చూద్దాం. A certain number of persons sits in a row and all of them facing towards the north. Certain number of persons ఉన్నారు, అందరూ ఫేసింగ్ నార్త్ చేసి ఉన్నారు. Q sits second to the right of M. Q ఎలా ఉన్నారమ్మా? Second to the right of M. ఓకేనా? నెక్స్ట్, 2 persons sits between J and Q. J and Q కు 2 persons ఉన్నారు. ఏదో లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చు కదా. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M. ఇంకోటి రైట్ సైడ్ తీసుకుంటే 2 persons sits between J and Q. నెక్స్ట్, W sits second to the right of J. W sits second to the right of J. ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా. నెక్స్ట్, N sits third from the extreme right hand. Third from the extreme right hand అన్నాడు. ఇక్కడ ఇదే సరిపోతుంది, థర్డ్ ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. నెక్స్ట్, 5 persons sits between W and S. 5 persons sits between W and S. 1 2 3 4 5. W and S 5 persons. ఇటు పక్క 1 2 3 4 5. ఇమిడియట్ నైబర్ ఆఫ్ M and QS. నెక్స్ట్, the number of persons sits left of S is same the number of persons right of W. రైట్ ఆఫ్ W ఎంతమంది అమ్మా? 2 persons ఉన్నారు కదా. లెఫ్ట్ ఆఫ్ S అంటే 2 persons. ఇక్కడ రైట్ ఆఫ్ W 2 persons. లెఫ్ట్ ఆఫ్ S అంటే 2 persons. ఓకేనా? నెక్స్ట్, K is the only neighbor of P. K sits right of J. Right of J K ఇస్తాం. K is the only neighbor of P అంటే ఇవ్వలేం కదా. ఈ కండిషన్ ఫెయిల్, ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోతుంది. ఈ పాసిబిలిటీలో K is the only neighbor of P అన్నాడు. ఎలాగుంటా కదా, K is the only neighbor of P అన్నాడు. K sits right of J అన్నాడు. సరిపోయింది కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 persons. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ సిట్స్ ఇన్ ఎ రో? 11. ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ Q with respect to W? Position of Q with respect to W. Fifth to the left, option D. Next, which among the following statements is true? P sits extreme right hand. సరిపోయిందిగా. మోర్ దెన్ 3 persons లెఫ్ట్ ఆఫ్ Q కాదు కదా. M sits adjacent of S సరిపోతుందా? 1 and 3 సరిపోతుంది. ఆప్షన్ D. నెక్స్ట్, 4 of the following 5 are like in a certain way and thus they form a group. Who among the following does not belong to the group? P ఏడమ్మా? ఎక్స్ట్రీమ్ అండ్ మిగిలినవన్నీ ఇన్ బిట్వీన్ ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీస్ తర్వాత చేద్దాం. ఇది రైట్ అన్నాడు కదా సార్. K సిట్స్ రైట్ ఆఫ్ J అన్నాడు కదా. J కి రైట్ లోనే ఉండాలి కదా K. J కి రైట్ లో మనకు ప్లేస్ లేదు కదా. మనకి ఎక్కడైనా ఒక పాయింట్ స్టక్ అవుతున్నప్పుడు నెక్స్ట్ పాయింట్ కూడా చదివేసుకోండి. ఆ పాయింట్ కన్క్లూజన్ తెలిసిపోతుంది ఆ పాయింట్. నెక్స్ట్ పజిల్.
అడుగుతా. నువ్వు ఒక పాయింట్ చదివి ఇదే చదివాను అనుకో, నువ్వు 4 వరకు ఏం చదువుతావు అడుగుతాను నేను. 220. నీకు 4 వరకు నేను డిస్టర్బ్ చేయను, నువ్వు నచ్చింది చేసుకో ఈ గ్యాప్ లో. అదే చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళి చదువుకుని నేను ఏమన్నాను. ఆఫ్టర్ 4 నేను అడుగుతాను నువ్వేం చదువు అని. అక్కడ డిస్టర్బెన్స్. చదువు చదువు చదువు. ఏం చదువుతాను ఫస్ట్ చెప్పు నాకు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఎలిజబెత్ వచ్చింది 1600. 1765కి 1600 అంటాను. 1600. ఓకే. 1600. నేను ఇవి చూశాను, ఇవి చెప్తాను. సెవెన్ సిస్టర్స్. సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ చెప్తావా? 7 సిస్టర్ స్టేట్స్. సెవెన్ సిస్టర్స్ అంటే మనకు తెలియదా? మన చెప్పు కాస్త. ఇంకా ఇంకేం చదువుతావు? ఆర్టికల్స్ 370. అవి చదువుతావు. ఆర్టికల్స్ తెలుస్తాను కదా, ప్రియాంబుల్ చెప్తాను. నాకు ఫిక్స్డ్ ప్రపోజల్స్ ఉంటాయి, లిస్ట్ కొట్టు. నీ మొబైల్ ఏది? దీంట్లో 100 ఫిక్స్డ్ ప్రపోజల్స్. తెలుసు చూడు, వెయిట్ అంటే వెయిట్ తో ఫర్ వస్తుంది అనమాట. ఎప్రూవ్ తో ఆఫ్ వస్తుంది. డీల్ విత్, ఓకేనా? డిఫరెంట్ ఫ్రమ్. నేను ఇది అడిగితే ఇది చెప్పాలి. 100 ఫస్ట్ 100. స్క్వేర్ పజిల్స్ ఏం చేస్తారంటే ఇలా వేసుకోకండి. బాక్స్ కన్ఫ్యూజన్ ఉంది. ఇది కన్ఫ్యూజన్ ఉంది, నేను ఇలా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎవరు లోపలికి ఎవరు ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలియదు మనకి. తెలియదు కదా, చెప్పాడు. కార్నర్ ఫేసింగ్ ద సెంటర్. కార్నర్ ఫేసింగ్ ద సెంటర్. బయటికి ఇది బయటికి. చదవాలి బాగా. ఇప్పుడు చూడండి, ఈ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు. బి సెకండ్ టు ద రైట్ లో ఈ ఉన్నాడు. ఒకటి బయట తీసుకుంటా. ఈ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఈ కండిషన్ ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఏమన్నాడు? 2% సిట్స్ బిట్వీన్ బి అండ్ హెచ్. ఎక్కడ అవుతుంది? 2 పాసిబిలిటీస్ వస్తుంది కదా. అప్పుడు నెక్స్ట్ పాయింట్ చదువు. F6 ఇమిడియట్ రైట్ ఆఫ్ హెచ్ అన్నాడు. హెచ్ కి ఇమిడియట్ రైట్ లో ఎఫ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చావు అనుకోండి, హెచ్ కి ఇమిడియట్ రైట్ లో ఎఫ్. ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఇవ్వడం లేదు. F6 ఇమిడియట్ రైట్ ఆఫ్ హెచ్ అన్నాడు. ఇక్కడే ఇచ్చాను 2%. ఇమిడియట్ రైట్ లో ఎఫ్ ఇక్కడ ఇవ్వడం కావాలి, ఇక్కడ ఇచ్చుకోండి 2%. అర్థం కాలేదు నాకు. అది 2% సిట్స్ బిట్వీన్ బి అండ్ హెచ్ అన్నాడు కదా సార్. ఇక్కడ ఇచ్చాం అనుకోండి, ఇచ్చాం. ఇటైనా ఇవ్వచ్చు, ఇటైనా ఇవ్వచ్చు. కూర్చోలేదు. హెచ్ కి ఇమిడియట్ రైట్ లో ఎఫ్ ఉండాలి అన్నాడు. ఇక్కడ ఈ కండిషన్ లో హెచ్ కి ఇమిడియట్ రైట్ లో ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ కండిషన్ లో హెచ్ ఇస్తే ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2% సిట్ బిట్వీన్ బి అండ్ హెచ్ అన్నాడు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంది పాసిబిలిటీ. ఇక్కడ హెచ్ ఇచ్చాం అనుకోండి, ఇమిడియట్ రైట్ ఎఫ్ అవ్వదు. అందుకే హెచ్ ఇక్కడ ఇచ్చాం, ఇమిడియట్ రైట్ లో ఎఫ్. ఇంకో పాసిబిలిటీ వేస్తే మీకు ఏమనిపించదు? ఇంకో పాసిబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు తీసుకుంటా. నేను ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు.
ఇక్కడ రాసి చూసా ఫస్ట్ ఇమ్మీడియట్ రైట్ లో ఈ ఉంది ఎఫ్ అవ్వలేదు, అందుకే ఇటు పెట్టా. నెక్స్ట్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ హెచ్ అండ్ డి సేమ్ అయితే డి అండ్ జి. హెచ్ అండ్ డికి ఎంతమంది ఉన్నారు, డి అండ్ జి కూడా అంతమంది ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ లో వచ్చి డి సిట్స్ అట్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్ అన్నాడు. ఇక్కడ డి ఇచ్చాం అనుకోండి, హెచ్ అండ్ డికి ఎంతమంది ఉన్నారు, డి అండ్ జికి అంతమంది. హెచ్ అండ్ డికి 1%, ఇక్కడ 1% అవుతుంది. డి ఇక్కడ కూడా ఇవ్వచ్చుగా 1%, డి జి ఇక్కడ వస్తుంది 1%. ఏ సిట్స్ ఏజెంట్ ఆబ్వియస్లీ డి ఇక్కడే కదా అవుతుంది. డి హెచ్ అండ్ డికి ఎంతమంది ఉన్నారు, డి అండ్ జికి ఎంతమంది ఉన్నారు. ఏ సిట్స్ హెచ్ డి, రిమైనింగ్ పర్సన్ ఏబిసి సి. ఈ కండిషన్ చూద్దాం. హెచ్ అండ్ డికి కార్నర్ లోనే ఉండాలన్న, డి సిట్స్ కార్నర్ అన్నాడు, ఎక్కడ ఇవ్వగలం. జి ఏ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డి అన్నాడు, డికి ఇవ్వడం లేదు కదా, రావాలి. అందుకే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇది ఆన్సర్. ఓకేనా. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ తీసుకోవాలన్నమాట, మనం చూసుకొని మార్చుకోవాలి. నేను ఏం చేశాను, ఇక్కడ పాసిబిలిటీ తీసుకోకుండా టెస్ట్ చేశాను. అక్కడ వేస్తే అవ్వట్లేదు, అప్పుడు ఆబ్వియస్లీ మనకు ఒకటే కండిషన్ ఉంది. అట్లీస్ట్ 2 పాయింట్స్ అయినా మనం చదివేసి బుర్రలో పెట్టుకొని చేయాలి. ఓకే, మీకు సార్ వస్తుందా, మీకు ఎప్పుడు వస్తుంది. డి సిట్స్ కార్నర్ ఆఫ్ ద టేబుల్ అన్నాడు సార్. సార్ ఇదే అవుతుంది. ఇక్కడ డి ఉంది, డిజి ఇక్కడ డి ఇవ్వకండి, ఇక్కడ డి తప్పటండి. ఇక్కడ చెప్తాను ఎందుకంటే ఏమన్నాడు, ఏ సిట్స్ ఎల్సెంట్ డి అన్నాడు సార్. ఇది ఇదే అక్కడ చూడండి, డి ఇవ్వండి అక్కడ. హెచ్డికి డికి జికి ఎంత మంది ఉన్నారు, సరిపోయింది కదా. నెక్స్ట్ ఏ సిట్స్ ఎల్సెంట్ డి అన్నాడు, ఏ ఇక్కడ సి ఇక్కడ రిమైనింగ్ సి. ఏంటి నీ డౌట్ ఏంటి, ఉంటాయి. నువ్వు చదువు, ఆడు చదువుకుంటాడు, ఏదో ఆడికి ఇంక చెప్తానని ఆడికి ఇంక చెప్తానట, నువ్వు చదువు ఫస్ట్. ఉంటాయి. ఓకే, నచ్చిందా మీకు. ఓకే, సూపర్ ఫాస్ట్ రీజనింగ్. 8 persons A, B, C, D, E, F, G and H sits around a square table such that 4 persons sits at a corner and the remaining 4 persons sits at the middle of the side of the table, but not necessarily in the same order. The person sits at the corner faces towards the center of the table and the person sits at the middle of the side faces away from the center of the table. Square table. 8 persons, 4 persons కార్నర్ లో 4 persons మిడిల్ లో ఉన్నారు. నెక్స్ట్ ఫేసింగ్ కార్నర్ లో ఉన్నారు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నారు. మిడిల్ లో ఉన్నారు, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. మిడిల్ లో ఉన్నారు, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఫస్ట్ చార్ట్ చేద్దాం. ఈ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి, బికి సెకండ్ టు ద రైట్ లో ఈ ఉండాలి. ఈ ఫస్ట్ మిడిల్ లో తీసుకుందాం, సెకండ్ టు ద రైట్ అంటే ఇక్కడ కదా. ఇంకోటి కార్నర్ లో తీసుకున్నాం బి, ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ 2 persons సిట్స్ బిట్వీన్ బి అండ్ హెచ్. బి అండ్ హెచ్ మధ్య 2 persons ఉన్నారు. ఏదర్ ఎక్కడ అవుతుంది, 2 persons అంటే ఇక్కడ కూడా అవుతుందా. పాసిబిలిటీస్ ఉంచుకుందాం. 2 persons ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ హెచ్ అన్నాడు. ఎఫ్ అనేది ఇమిడియట్ రైట్ ఆఫ్ హెచ్ అన్నాడు. ఇక్కడ హెచ్ ఇచ్చామనుకోండి, ఇమిడియట్ రైట్ లో ఈ ఉంది కదా,
మనకి కండిషన్ పోతుంది. అప్పుడు హెచ్ ఇక్కడ ఇవ్వగలం కదా, ఇమిడియట్ రైట్ లో ఎఫ్. ఈ కండిషన్ లో ఈ ఉంది, ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఇవి కాదు కదా, హెచ్ ఇక్కడికి రాదు కదా. ఓకేనా. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్స్ బిట్వీన్ హెచ్ అండ్ డి సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ జి. హెచ్ అండ్ డికి ఎంతమంది ఉన్నారు, డి అండ్ జికి ఎంతమంది ఉన్నారు. హెచ్ అండ్ డికి 1 పర్సన్ వస్తే 1 పర్సన్, 1 పర్సన్ వస్తే మధ్యలో ఇక్కడ డి ఇవ్వచ్చుగా, డిజి ఇక్కడ ఇవ్వచ్చుగా. నెక్స్ట్ డిజి ఇక్కడ ఇవ్వచ్చుగా. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డి సిట్స్ కార్నర్ ఆఫ్ ద టేబుల్. డి అనేది కార్నర్ లో ఉండాలి అన్నాడు. డి కార్నర్ అంటే ఇక్కడ కదా ఇవ్వగలం. ఈ కండిషన్ లో 2 ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉన్నాయి కార్నర్. హెచ్ అండ్ డికి, డి అండ్ జికి. నెక్స్ట్ పాయింట్, ఏ సిట్స్ ఎడ్జెంట్ టు డి. ఏ అనేది డికి ఎడ్జెంట్ లో కూర్చోాలన్నారు. మనం డి ఇక్కడ ఇస్తే కదా ఏ ఇక్కడ ఇవ్వగలం. నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్స్ బిట్వీన్ హెచ్ అండ్ డి 1 పర్సన్, డి అండ్ జి కూడా 1 పర్సన్, జి ఎక్కడ ఇస్తాం. రిమైనింగ్ పర్సన్ సి ఇక్కడ సరిపోతుంది కదా. ఇది పాసిబిలిటీ రావట్లేదు, పాసిబిలిటీ ఇదే సార్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందిగా. నెక్స్ట్ క్వశ్చన్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఆప్షన్ ఏ. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఈ అండ్ హెచ్ వెన్ కౌంటెడ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. లెఫ్ట్ ఆఫ్ హెచ్ సార్, మోర్ దెన్ 3. ఆప్షన్ ఈ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు జి. సెకండ్ లెఫ్ట్ రైట్. జి నుంచి సికి సెకండ్ టు ద లెఫ్ట్. ఆప్షన్ బి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ. నాట్ ట్రూ ఏదమ్మా స్టేట్మెంట్ లో. ఏ సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్, రైట్. 3 పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ సి, 3 పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ సి, రైట్ కదా. నెక్స్ట్, ఈ సిట్స్ ఆపోజిట్ టు ఏ. నెక్స్ట్, బి సిట్స్ at the corner of the table. Option D. Next, 4 of the following 5 are like in a certain way and thus they form a group. Who among the following does not belong to the group? Option D. Option D. D అన్నారు, సి పెడతాను. ఆప్షన్ డి కదా. ఈఎఫ్ ఏబి అంటే అవన్నీ సెంటర్ ఉన్నాయి, డి ఒకటి కార్నర్. ఆల్ఫా సిరీస్ తర్వాత చేద్దాం. వేగంగా వచ్చేస్తాయి. అమ్మ లక్ష్మి, ఎట్ మోస్ట్ అట్ మోస్ట్ 2 పర్సన్ సీనియర్ టు ఆర్ అంటే 0 1 2. 0 ఉండొచ్చు, ఆర్ ఎక్కడ అవ్వచ్చు.
ఓకే, బాగా చేస్తారు. కాకపోతే పీటీ ఎలా డిసైడ్ చేస్తారు మీరు అక్కడ? పజిల్ రైటే, మీరు చేసిన రైటే. చేశాను ఇప్పుడు కదా ఆరు టీ పిఎన్టీ రెండు బోత్ సీనియర్ టూ ఓకే, నాకు అది వద్దాం. పీటీ ఎలా ఫిక్స్ చేశారు పీటీ ఎలా ఫిక్స్ చేశారంటే అక్కడ జూనియర్ ఉంది కదా అంతే. అంతే సార్. ఇక్కడ ఇచ్చాం అనుకోండి 2, అక్కడ వి వస్తుంది. ఫిక్స్ అయింది ఫిక్స్ అయిపోయిన తర్వాత అదొకటే పి వస్తుంది. ఓకే ఓకే, బాగా చేసారు సార్. లేదు, వస్తాయి సార్, చేస్తుంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ లోనే వస్తాయి అందరికి. అంతే సార్. అంతే. అయిపోయింది. స్పీడ్ మ్యాథ్స్ ఆడుతుండ్రా? ఓకే ఓకే. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తుంది, టైం అయిపోవాలి, మనం బే చెయ్యాలి. ఆ టైం అయ్యేలోపు ఎవరు చెప్పితే అలా అవుట్ ఒక సైడ్ వెళ్ళిపోద్ది అనమాట. బ్లూ వస్తే బ్లూ సైడ్ వెళ్ళిపోయింది అనుకున్న అయిపోతుంది. 720 చెప్పండి సార్. అయిపోయింది చెప్పినా. ఓకే, చూడండి. 7 persons have different designations: Vice Chancellor, Director of Nursing, Head of the Department, Principal, Professor and Assistant Professor. VC, next Director, next Director of Nursing, HOD, Principal, next Professor, Assistant Professor. Okay, sir. At most 2 persons are senior. The order is senior is the same as given. Vice Chancellor is the senior most designation and the Assistant Professor is the junior most designation. Descending order ఇచ్చారనమాట. ఓకేనా? At most 2 persons are senior to R. Senior to R 2 persons అంటే at most అంటే 0, 1, 2 కదా. 1, 2 R. Next 2 designation between R and V. Okay sir. 2 designation between R and V. R and V కి మధ్యలో 2 designations ఉండాలి. V is not the professor. V is not professor. V ఇక్కడ ప్రొఫెసర్ అవుతుంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓన్లీ one designation gap between P and T and both of them are senior to V. P and T కి 1 person ఉండాలి, రెండు కూడా సీనియర్ టు వి ఉండాలి. ఇది అవుతుంది, ఇటు అవ్వట్లేదు కదా. ఇక్కడ అవుతుంది, ఎక్కడ ఇవ్వాలో తెలియదు, ఎక్కడ ఇవ్వాలో తెలియదు. పీటీకి ఏదైనా అవ్వచ్చుగా. నెక్స్ట్ దేర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ జూనియర్ టు పి as సీనియర్ టు యూ అన్నాడు. ఇక్కడ పి ఇచ్చామనుకోండి, జూనియర్ టు పి 1 2 3 4 1 2 3 4 ఆల్రెడీ వి ఇచ్చిందిగా. ఆబ్వియస్లీ పి అనేది ఇక్కడే కదా, ఇంకా రిమైనింగ్ టీ ఎక్కడ. జూనియర్ టు పి సీనియర్ టు యూ, యూ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్. నెక్స్ట్ ఎస్ ఇస్ జూనియర్ టు క్యూ, ఎస్ ఇస్ జూనియర్ టు క్యూ, క్యూ హెచ్ఓడి, ఎస్ ఇస్ ప్రొఫెసర్. ఇదే ఆన్సర్. ఏంటి నేను చెప్తాను 4 వరకు. నేనేమన్నా నువ్వు ఎలా తిరిగినా నేనేమన్నాను, ఫిక్స్డ్ ప్రొపోర్షన్స్ ఇచ్చాను. ఓకే సార్, పజిల్ వచ్చిందిగా. క్వశ్చన్స్: హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీనియర్ టు క్యూ? ఆప్షన్ ఏ. నెక్స్ట్
Who among the following is designated as principal? V. Option D. The number of persons designated between R and U is same as the number of persons designated before. R and U కి ఎంతమంది ఉన్నారు? బిఫోర్ ఆర్ అండ్ యూకి ఎంతమంది ఉన్నారు? బిఫోర్ లో అంతమంది ఉండరు. ఓకే, ఆప్షన్ బి. అర్థమైంది కదా సార్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ త్రీ పోస్ట్ జూనియర్ టు వన్ విత్ జస్ట్ జూనియర్ టు ఆర్. ఆర్ కి జస్ట్ జూనియర్ లో 3 పొజిషన్ జూనియర్, 3 పోస్ట్. ఎస్ సార్. జస్ట్ సీనియర్ టు ఆర్. పి 3 డిజిగ్నేషన్ 3 పోస్ట్ జూనియర్ అన్నాడు. 1 2 3. క్యూ కదా, క్యూ కదమ్మా, క్యూ. క్యూ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజింగ్ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, హౌ మెనీ పర్సన్స్ రిమైన్ అన్చేంజ్డ్ ఎక్సెప్ట్ పి? ఎక్సెప్ట్ పి రిమైన్ అన్చేంజ్డ్. నన్ను ఆప్షన్ సి. నెక్స్ట్, ఫస్ట్ బుక్ లో రాసుకో, గుర్తొస్తుంది. డేస్ కాదు, డిఫరెంట్ డే. సేమ్ పర్సన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కో రోజు వెళ్ళి కొన్నారు. 1 after అన్నగారు వస్తారు కదా, ఫస్ట్ ఎవరు కొన్నారు, సెకండ్ ఎవరు కొన్నారు, అంతే సార్. ఎప్పుడు ఈ సేమ్ పర్సన్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోకండి, ఇలాగే ఉంటది. కాకపోతే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మనం ఏది కన్క్లూడ్ చేసేలేం కదా. ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఇది డ్రా చేయాలి. అర్థం కాలదా? ఓన్లీ వన్ పర్సన్ ప్రొడక్ట్ బిట్వీన్ హెచ్ అండ్ ఓకి మధ్యలో చూడండి, హెచ్ అండ్ ఓకి మధ్యలో 1 పర్సన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? 2 persons ప్రొడక్ట్ బిట్వీన్ ఓఎన్ అని 2 persons అన్నాడు. కానీ నెక్స్ట్ చదువు, అండ్ బైస్ ప్రొడక్ట్ నైదర్ జస్ట్ బిఫోర్ నార్ ఆఫ్టర్ హెచ్ అన్నాడు. అంటే ఆబ్వియస్లీ ఇటే వస్తుంది కదా. ఈ కండిషన్ పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు వరకు ఎంతమంది దగ్గర 1 2 3 4 5 6 1 2 3 4 5 6. నెక్స్ట్, కే బైస్ జస్ట్ ఆఫ్టర్ జే బిఫోర్ జే ఆఫ్టర్ ఓ జస్ట్ బిఫోర్ జే అన్నాడు. కే ఇదే కదా, ఇక్కడ ఒకటే కదా పాసిబిలిటీ ఉంది. ఈ కండిషన్ లో ఎక్కడ పాసిబిలిటీ లేదు కదా మనకి. చూడండి, కే బై జస్ట్ బిఫోర్ జే అండ్ ఆఫ్టర్ ఓ. అంటే ఇది పోతుంది. నెక్స్ట్ పాయింట్, ఎల్ ప్రొడక్ట్ 2 days బిఫోర్ ఎం. ఇంకా రెమని ఎక్కడ పెట్టిస్తే ఎల్ ఎక్కడ పెట్టించుకుంటే అయిపోతుంది కదా. సేమ్ పర్సన్స్ మన పజిల్స్ అవన్నీ కనెక్ట్ చేసి చేసుకుంటే సరిపోతుంది. సేమ్ పర్సన్స్ మనం ఫిక్స్ చేసామనుకోండి, ఏది ఎక్కడ మనకు తెలియదు కదా. చేసుకుంటే లైన్ చదువుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేసుకున్నాం. ఇప్పుడు మీకు 7 persons వచ్చారు, అయిపోతుంది. కనెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఓకే, నేను పజిల్ చెప్తాను కదా, మీరు చేయలేదు. ఓకేనండి, ఇటువంటి పజిల్తో నెక్స్ట్ టైం 1 after అనతారన్నా, ఒక క్యూ లో ఉన్నారన్నా, అన్నిటికి ఇలాగే తీసుకోండి, ఇలాగే చేసుకోండి. ఇది సార్ 1 2 3 4 5 6 7 వేసారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వీళ్ళు ఫస్ట్ పర్సన్ బిఫోర్ అన్నాడు కదా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, కే జస్ట్ బిఫోర్ జే అన్నాడు. అంటే ఇది ఫస్ట్ పర్సన్, ఇది లాస్ట్ పర్సన్, అది గుర్తుపెట్టుకోండి. కే జస్ట్ బిఫోర్ జే అన్నాడు అంటే బిఫోర్ ఉన్నాడు కదా. అంటే 1 2 3 4 5 6 7 ఈ ఫస్ట్ కొన్నాడు. ఫస్ట్ ఎవరు కొన్నారంటే ఎల్. అయిపోయిన చేసుకోవచ్చు కదా, అయిపోయిన తర్వాత చేసుకోండి. మనం రివర్స్ ఇచ్చామనుకోండి,
ఇటు నుంచి ఇచ్చాం అనుకోండి, ఎల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఫస్ట్ 1 ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. మనం ఎలా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ వీటిని బాధ చెప్పు. ఎగ్జాంపుల్స్ ఏమొద్దు, నీకు ఏం అర్థమైందో అది రాసుకో. నీకు ఏం అర్థమయ్యో రాయు. పెన్ లేదు, లేదు. సరే సార్, మీది సార్ ఎక్కడ చదవండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఓన్లీ 1% బిట్వీన్, అదెంత రాయకండి సార్, ఓన్లీ 1% బిట్వీన్ హెచ్ అండ్ ఓ. ఇంకో పాసిబిలిటీ కూడా ఉంటుంది, రివర్స్ లో కూడా ఉంది, ఓ అండ్ హెచ్. ఓకే, ఓకే. నెక్స్ట్ 2% బిట్వీన్ ఓఎన్ అండ్ ఓఎన్ అని 2% అప్పుడే వేయకండి, పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ ఎన్ బైస్ ప్రొడక్ట్ నేదర్ జస్ట్ బిఫోర్ నాట్ జస్ట్ ఆఫ్టర్ హెచ్ అన్నాడు. హెచ్కి ఇక్కడ రాకూడదు, ఆబ్వియస్లీ కిందకి వస్తుంది కదా. ఓకే, ఎన్ 2% అన్నాడు, 1 2 ఎన్ ఇక్కడ పైకి వెళ్తుంది. నెక్స్ట్ 2 ఇక్కడ వస్తుంది కదా, మామూలు క్యాజువల్ గా అయితే ఇక్కడ రావచ్చు, కాకపోతే జస్ట్ బిఫోర్ జస్ట్ ఆఫ్టర్ రిచ్ అవ్వకూడదు అన్నాడు కదా, అందుకే అక్కడ రాదు. నెక్స్ట్ కే బైస్ ప్రోడక్ట్ జస్ట్ బిఫోర్ జే అండ్ ఆఫ్టర్ ఓ. కే ఎలా ప్రోడక్ట్ బై పర్చేస్ చేసింది, జస్ట్ బిఫోర్ జే అండ్ ఆఫ్టర్ ఓ. ఇది ఒకటే కదా అవుతుంది, ఆఫ్టర్ ఓ. ఇక్కడ అవ్వట్లేదు కదా, ఆ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఎల్ బైస్ 2 days బిఫోర్ ఎం అన్నాడు. ఎల్ బైస్ 2 days బిఫోర్ అన్నాడు, 6% ఇంకో 1% రావాలి కదా. ఎల్ బైస్ 2% బిఫోర్ ఎం, 7%. కన్ఫ్యూజన్ అంటే మన నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి ఇలా తీసుకుంటే, ఎక్కడ మనం కన్క్లూడ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనం జాయిన్ చేసుకునే కన్క్లూడ్ అయిపోద్ది అనమాట. ఓకేనా, చూడండి. ఓన్లీ 1% బైస్ ప్రొడక్ట్ బిట్వీన్ హెచ్ అండ్ ఓ. హెచ్ అండ్ ఓకి 1%. సేమ్ పర్సన్స్ హెచ్జే కే ఎల్ఎంఎన్ అండ్ ఓ బైస్ ప్రొడక్ట్ అండ్ డిఫరెంట్ డేస్ వన్ ఆఫ్టర్ అనదర్ బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సేమ్ పర్సన్స్ ఉన్నారు, ఒక్కొక్క పర్సన్ ఒక్కో రోజు ప్రోడక్ట్ కొన్నారు, 1 ఆఫ్టర్ 1 తర్వాత. ఫస్ట్ ఎవరు కొన్నారు మనకు తెలియదు. ఓకేనా, 1% పర్చేజ్డ్ ప్రొడక్ట్ బిట్వీన్ హెచ్ అండ్ ఓ. హెచ్ అండ్ ఓకి 1% ఉంది. నెక్స్ట్ 2% ప్రోడక్ట్ బిట్వీన్ ఓ అండ్ ఎన్. ఓ అండ్ ఎన్ 2% ఉన్నారు, ఏదర్ పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు కదా, అందుకే నెక్స్ట్ పాయింట్ చదువు. ఎన్ బైస్ ప్రోడక్ట్ నేదర్ జస్ట్ బిఫోర్ నాట్ జస్ట్ ఆఫ్టర్ హెచ్. హెచ్కి జస్ట్ బిఫోర్ రాకూడదు, జస్ట్ ఆఫ్టర్ రాకూడదు. అంటే ఈ కండిషన్ లో ఇక్కడే కదా వస్తుంది, ఎన్ పైకి ఇవ్వలేం కదా, జస్ట్ బిఫోర్ హెచ్ వస్తుంది. ఈ కండిషన్ జస్ట్ ఆఫ్టర్ హెచ్ వస్తుంది, ఎన్ ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ కే బైస్ ద ప్రోడక్ట్ జస్ట్ బిఫోర్ జే అండ్ ఆఫ్టర్ ఓ. కే బైస్ ప్రోడక్ట్ జస్ట్ బిఫోర్ జే. ఎక్కడ కదా పాసిబిలిటీ ఉంది, ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు మనకి. ఈ కండిషన్ లో ఇక్కడ ఎక్కడ లేదు, ఈ కండిషన్ ఫెయిల్. జే ఇచ్చాం అనుకోండి, ఇక్కడ సేమ్ పర్సన్స్ అవుతారు, జస్ట్ బిఫోర్ అన్నాడు కదా, ఇవ్వలేం కదా, అందుకే ఈ కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ ఎల్ బైస్ 2 days బిఫోర్ ఎం అన్నాడు, ఇక్కడ ఒకటే ఉంది కదా, ఎం ఇక్కడ ఇస్తే ఇక్కడ ఎల్ ఇస్తాం కదా, సేమ్ పర్సన్స్ అవుతుండ్రు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్. ఇది ఆన్సర్. ఓకే, దీని మీద క్వశ్చన్స్. హౌ మెనీ పర్సన్స్ బై ప్రొడక్ట్ బిట్వీన్ ఎల్ అండ్ కే. ఎల్ అండ్ కేకి ఎంతమంది ఉన్నారు, 3%. ఆప్షన్ బి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బై ప్రొడక్ట్ బిట్వీన్ జే అండ్ ఎన్ ఈ సేమ్ as the number of persons product before. Option A. Next, which of the following statement is true? More than 2 persons buy product after K. కాదు కదా, ఓన్లీ O buys just before just after M సరిపోతుంది. ఓన్లీ 1 person buy product before H.
సరిపోతుంది కదా, ఓన్లీ బోత్ 2 and 3. ఆప్షన్ బి. హౌ మెనీ పర్సన్స్ బై ప్రోడక్ట్ ఆఫ్టర్ n? 4 of the following 5 are like in a certain way and hence the form a group. Which of the following does not belong to the group? L. రిలేషన్ ఏంటి? ఓకే. బ్లడ్ రిలేషన్. ఈజీ సింపుల్ గాని కొద్ది కష్టపడాలి అంతే మనవారు. కష్టపడకండి ఏ రిలేషన్ బిల్డ్ అవ్వదు. ఎల్లకి 2 డాక్టర్లు ఉన్నారు. ఒకళ్ళు ఎంబీబీఎస్ చదివితే ఒకళ్ళేమో బీఫార్మసీ చదివారు అనమాట. అంటే ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడిసిన్స్ ఇస్తారనమాట. డాక్టర్స్ అంటే ఏంటి అక్కడ? కూతురుని. నెఫ్యూ అంటే నెఫ్యూ. ఇది ఎక్కడ దొరికిందో పదం అనుకుంటున్నాడు. నెఫ్యూ అంటే నీస్ అంటే కదే. కజిన్ అంటే తమ్ముడు. నీస్ అంటే మరి బ్రదర్ అంటే అన్న. నెఫ్యూ అన్న బ్రదరే. నీస్ అంటే మేనల్లుడు. నెఫ్యూ అంటే మేనకోడలు. ఆడదే చెప్పాడు. ఆడదే చెప్పాడు, ఆడు కరెక్ట్ చెప్పాడు. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. కరెక్టే రా సరే. నువ్వు కన్ఫ్యూజన్ అవ్వకు, నీకు ఇప్పటికే కన్ఫ్యూజన్స్ ఎక్కువ. రే ఇడు చదువుతాడని చెప్పాడు, పెన్ను కూడా ఇచ్చాడు రా. కొత్త పెన్ను ఇస్తే నీకేనట్టు. ఇది నాకు గీకా పర్లేదు, లైన్ కూడా గీకాను, నాకెందుకు పర్లేదు. అంతే అదే వస్తుందా? 3 మార్క్స్. One, two, three, four. పెద్ద మేధావులందరూ 1, 2, 3, 4. నేను హాస్టల్ పాస్ అవుతుంది అదే 1 to 9. ఇంట్లో
చేయండి సార్. ఇంకా ఎక్కడ ఉంది? ఓపెన్ చేస్తాను, తీసేసాడు. రాసా అర్థమైంది. నువ్వు వాటికి తన మీనింగ్ పెట్టాలి. దానికి ఏ లెక్కలతో పెడితే బాగుండదు అనేది కదా. వచ్చిందమ్మ లక్ష్మి. ఓకే, మిగిలిన వాళ్ళు ఓకే వస్తుందమ్మా. నేను ఎప్పుడైనా రాకపోతే రీజనింగ్ క్లాస్ లక్ష్మి చెప్పేద్దామా మీకు. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఇన్ రీజనింగ్. కాదు కాదు, టాలెంటెడ్ అట్ రీజనింగ్ రైటేనా సెంటెన్స్? షీ ఈజ్ టాలెంటెడ్ అట్ రీజనింగ్. ఇన్నా ఎట్ట సాగర్ సార్ చెప్తారు. ఇన్ రీజనింగ్ ఎట్ రీజనింగ్ ఇన్నేనా సార్ చెప్పారంట అదా. నేను అందుకే ఎట్టనా మరేం ఎట్టని యూజ్ చేస్తారని నేను విన్నాను. నేనే చాలా వరకు విన్నాను. ఇన్ అని కాకుండా ఎట్టని యూజ్ చేస్తారని అంటే
ఎక్స్పర్ట్స్ వాళ్ళు బాగా నైపుణ్యత ఉంటేనే ఎట్ట యూజ్ చేస్తారు. గుడ్డెట్ అంటారు, జనరల్ గా గుడ్డెట్ అంటారు. సెలవు తీసుకున్నాక మనం మీకు అర్థం సారే తీసుకెళ్ళాలని చెప్తాను. చెప్పండి సార్. ఓకే, రేపు హాలిడే సార్కి. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. వచ్చింది సార్ బ్లడ్ రిలేషన్ మీకు. ఇంకేమైతే ఓకే, ఏదో ఒకటి మీరు పుషప్ ఇస్తున్నారు అది చాలు. ఆడు కూడా లాస్ట్ కి చేతులు తెస్తుంది. రివర్స్ ఆడికి మోటివేట్ చేస్తారు. పొద్దున్నే లేచి చదువుతుంటాం, ఏదో సంథింగ్ చెప్తాడు ఆయన 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 చూడండి సార్, ఎల్ఎస్ 2 డాక్టర్స్, ఎల్కి 2 డాక్టర్స్ ఉన్నారు. నెక్స్ట్ సి ఈజ్ అన్మ్యారీడ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ హెచ్, టి ఈజ్ అన్మ్యారీడ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ హెచ్, హెచ్ సిస్టర్ ఇన్ లా, కే ఇస్ ద ఫాదర్ ఆఫ్ జి, కే ఇస్ ద ఫాదర్ ఆఫ్ జి, కే ఇస్ ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ సి, కే ఇస్ ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ సి, సి ఈజ్ అన్మ్యారీడ్ సిస్టర్, అన్మ్యారీడ్ సిస్టర్ ఆఫ్ హెచ్ అంటే కేగా అవుతుంది కదా. నెక్స్ట్ కే ఇస్ ద ఫాదర్ ఆఫ్ జి అన్నాడు. పి ఇస్ ద స్పౌస్ ఆఫ్ ఎల్, డబుల్ ఈస్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ హెచ్, హెచ్ యొక్క మెటర్నల్ అంకుల్ డబుల్. నెక్స్ట్ ఎల్ ఈస్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఎమ్, మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే పి ఇక్కడ మేల్ పర్సన్ తెలుస్తుందిగా. ఎమ్ ఇస్ ద సిబ్లింగ్ ఆఫ్ జి, ఎమ్ ఇస్ ద సిబ్లింగ్ ఆఫ్ జి, జి అంటే ఇక్కడ మన రిలేషన్ క్రియేట్ చేయొచ్చుగా, వీళ్ళకి లింక్ చేయొచ్చుగా. హెచ్ కే సి నెక్స్ట్ డబుల్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్. ఓకేనా. జి ఇస్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ జే, ఓన్లీ గ్రాండ్ సన్ అంటే ఎం అనేది గ్రాండ్ డాటర్ అవుతారు కదా. జి ఇస్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ జే, జే ఇస్ నాట్ ఫీమేల్ పర్సన్ అన్నాడు, జే ఇస్ మేల్ పర్సన్ అవుతారు కదా. ఓకేనా. ఇంకా రిలేషన్ మనం ఏడ్ చేయగలదమ్మా. S is the sister-in-law of K. S is the sister-in-law of K. ఇక్కడ రిలేషన్ ఇక్కడ అక్కడ అన్నాను. అదే మదర్ ఎవరు అని అడుగుతున్నా, లేరు ఇవ్వలేదు కదా మదర్. ఓకే, ఇదే రిలేషన్. ఉండండి, ఇది క్లియర్ చేసేద్దాం, ఇది క్లియర్ చేయకపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇది బ్లడ్ రిలేషన్. ఎవరు ఎల్ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ జి. ఇవ్వలేదమ్మా, అంతే సరిపోయింది, చేసిన సరే.
డబ్ల్యూకి ఎల్కి రిలేషన్ ఎలా పెడతామమ్మా? డబ్ల్యూ మెటర్నల్ అంకుల్ ఆఫ్ ద హెచ్ కదా, అక్కడ కదా. డబ్ల్యూ ఇస్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఇటు కదా, ఇది కదా సరిపోయింది ఇప్పుడు. ఎస్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ కే, కే యొక్క సిస్టర్ ఎస్. ఎల్ఎస్ టూ డాక్టర్స్ అన్నాడు కదా సార్. హెచ్సి మనం ఎలా డిసైడ్ చేస్తాం సార్? అక్కడ చేయకూడదు, ఫస్ట్ మనం డిసైడ్ చేయకూడదు. నేను అందుకే సైడ్ రాశాను. ఎందుకు రాశాను? ఎక్కడ మనం డిసైడ్ చేయలేం కాబట్టి సైడ్ రాశాను. ఓకేనా, అర్థమైంది కదా. రిలేషన్, బ్లడ్ రిలేషన్. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మ్యారీడ్ కపుల్స్ live in the family? ఎన్ని మ్యారీడ్ కపుల్స్ అమ్మా? 2. 1 2. ఇక్కడ ఇక్కడ లేదు కదా సార్ మనకి. జే 2. ఆప్షన్ బి డి. హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు కే? రిలేటెడ్ టు కే, ఎల్ గ్రాండ్ మదర్, కే మదర్ ఇన్ లా. ఆప్షన్ సి. నెక్స్ట్, హూ ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ హెచ్? ఎస్. హెచ్ సిస్టర్ ఇన్ లా, సి 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 సి. హెచ్ సిస్టర్ ఇన్ లా, సి. ఆప్షన్ ఏ. పేరింగ్ లెటర్స్. ఒకటేనా? ఓకే, 1 చూద్దాం. How many pairs of the letter have the same number of letters between them, both forward and backward directions, in the word as in the alphabetical series? ఓకేనా? P Q R S T U అవ్వట్లేదు. A B C D E F G G H I J K L I J K L M N O P A B C D E E F G H I. ఏ నుంచి ఐకి ఒకటి, J K, టీ నుంచి అవ్వదు, ఏ బి సి డి ఈ అవ్వట్లేదు, ఓ పి క్యూ ఒకటే వస్తుంది, ఈ నుంచి ఐకి ఒకటే వస్తుంది. ఓన్లీ సిలాబ్స్, సిలోజమ్స్. కంట్రోల్. ఇట్స్ చాయ్ ప్రొవైడ్ చేయాలి.
నేనే ప్రొవైడ్ చేసుకోవాలి. చాయ్ ప్రొవైడ్ చేయాలంటే నేనే ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంకేటి వద్దటి బాబు, చాయ్తో పాటు బిస్కెట్, స్నాక్స్, సమోసాస్, ఇంకేమైనా కావాలంటే అడుగుతారు. బిస్కెట్ అయితే మనం తెస్తాం. ఓన్లీ టీ అంటే అది మీకు డ్రైవ్ నీలో కలవదు, దేంట్లో కలవదు. ఆన్సర్ 1 మీరు. ఓకే. ఓన్లీ కార్స్ ఆర్ ట్రైన్స్? Some ships are cars. Some ships are cars. Conclusion 1. Some ships are not trains. అది రైటే కదా. Some ships trains అవ్వు. నెక్స్ట్ ఆల్ కార్స్ బీయింగ్ షిప్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అవ్వదు కదా. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఎందుకంటే ఓన్లీ ట్రైన్స్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. నీ పని చేస్తా జరగండి. క్వశ్చన్ సార్. సాగర్ సార్. నోబెల్ ఆలోబెల్. నోబెల్ అంటే నోబెల్ ప్రైజ్ అయింది, నాబెల్ అంటే అమెరికా. సపరేట్ వస్తుంది. సపరేట్ ఎలా వస్తుంది? నోబెల్ అంటే నోబెల్ వేరు, క్లాక్ వేరు, ఆల్బెల్ వేరు, రింగ్ వేరు. ఓకే. నోబెల్ ఈజ్ ఏ క్లాక్. All bells is ring. All bells.
ఆల్ బెల్స్ ఇస్ రింగ్. కన్క్లూజన్ సమ్ క్లాక్ ఇస్ రింగ్ చెప్పలేం కదా, తెలీదు. నో రింగ్ ఇస్ ఎ క్లాక్ అది కూడా చెప్పలేం కదా, అది డైరెక్ట్ కన్క్లూడ్ చేయలేం కదా మనం, ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి. కానీ రెండు చూడండి, సమ్ క్లాక్ ఇస్ రింగ్, నో క్లాక్ ఇస్ రింగ్, ఎయితర్ ఆర్ అవుతుందా? ఆప్షన్ సి ఎయితర్ ఆర్. ఎయితర్ ఆర్. నెక్స్ట్ మనోహర్ మాత్రం స్వీట్ చేస్తాడు కానీ సిల్లజన్స్ మాత్రం. ఎలా చెప్పారా సాగర్ సార్, సత్య సార్ వస్తుందా? రెండు తప్ప. అంటే అక్కడ లేదు కదా. చూద్దాం. సమ్ జ్యూస్ ఆర్ మ్యాంగో. సమ్ జ్యూస్ ఆర్ మ్యాంగో. Only few mangoes are oranges. Conclusion 1. Some juice are not mango. Some juice are not mango. మనం చెప్పలేం కదా. Conclusion 1 తప్పు. All oranges being mango. All orange being mango is a possibility. అది అవుతుంది కదా. Not mango అంటే some juices కొన్ని మ్యాంగోస్ అవ్వు అని. ఆల్ జ్యూసెస్ ఆర్ మ్యాంగోస్ అవుతాయి కదా సార్. నువ్వు ఉండరా చూడండి సార్, సమ్ జ్యూసెస్ ఆర్ మ్యాంగో అన్నాడు కదా, సమ్ జ్యూసెస్ ఆర్ నాట్ మ్యాంగో అన్నాడు, అది మనం చెప్పలేం కదా. ఆల్ జ్యూసెస్ ఆర్ మ్యాంగో అయిపోవచ్చు కదా, సమ్ అవుతాయి సమ్ అవ్వదని చెప్పి మనం చెప్పలేం కదా, కన్క్లూడ్ చేయలేం కదా, అందుకే అవ్వదు. ఆల్ ఆరెంజెస్ బీయింగ్ మ్యాంగో, అన్ని ఆరెంజెస్ మ్యాంగోలోకి వెళ్ళిపోతాయి కదా, ఈజ్ ఏ పాసిబిలిటీ, అది అవుతుంది కదా. సార్ డౌట్ ఉంది, ఏ డౌట్ చెప్పండి. ఓకే మీనింగ్ఫుల్ వర్డ్ ఈజీ చెప్పేస్తారు, అందరూ చెప్తారు. ఆ వరలో 1, 5, 6, 8 లెటర్ తీయు, ఆ 4 లెటర్తో కలిపి ఒక లెటర్ మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. అంతే, రేసు కేర్ అంతే సార్. మోర్ దెన్ 1 వర్డ్, మోర్ దెన్ 1 వర్డ్. ఎకరాస్ అవే కదా, ఎకర్. ఓకేనా? If you form a 4-letter meaningful word with the first, 5th, 6th and 8th letter from the left hand of the word. First letter C, 5th letter E, 6th letter R, A. Meaningful word. Care ఒకటి, రేస్ ఒకటి, 3 వస్తుంది. మోర్ దెన్ 1 వర్డ్. మోర్ దెన్ 1 వర్డ్ అయితే ఆన్సర్ జెడ్, ఆప్షన్ డి. సార్ నాట్ అని చెప్పలేం, అంతే. పాసిబిలిటీ కండిషన్ తీసుకోండి సార్ అక్కడ. సమ్ జ్యూస్ మ్యాంగో. ఇప్పుడు పాసిబిలిటీ కండిషన్ మనం ఏం తీసుకో, కన్క్లూజన్ సమ్ జ్యూస్ ఆర్ నాట్ మ్యాంగోస్ అన్నాడు కదా, ఆల్ జ్యూస్ ఆర్ మ్యాంగో అని తీసుకోండి. పాసిబిలిటీ అవుతుంది కదా, అవుతుందంటే ఇది అవ్వదు కదా. సమ్ జ్యూస్ నాట్ మ్యాంగో అవ్వదు.
అదే some two అంటే is a partner ఇస్తే కొన్నైతే అవుతుంది అంటే అంతే. కాబట్టి ఇది అవ్వట్లేదు. కొన్నైతే కొన్నావు మీకు డౌట్ వస్తుంది, ఇంకా ఇంకా అర్థం కాలేదు. ఆ. ఓకే చూడండమ్మా, చూడండమ్మా. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ ద అబౌవ్ సిరీస్? ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్, ఇమిడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఎన్ని ప్రైమ్ నెంబర్ కావాలి కదా మనకి? ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఇక్కడ ఒకటి ఈవెన్ నెంబర్ అవ్వట్లేదు, 4 5 ఈవెన్ నెంబర్ అవ్వట్లేదు, 5 2 9 ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ అవ్వట్లేదు, 1 ప్రైమ్ నెంబర్ కాదు కదా సార్. 4 6 9 1 8 2 2 8 9 8 2 9 3 అవుతుంది. 2 ప్రైమ్ నెంబర్ కదా సార్. 2 3 5 7 11 13 17 19 23. నెక్స్ట్ 5 4 7 ఎక్కడో ప్రైమ్ నెంబర్ ఉంది కదా. 5 7 1 ఇంకేం లేదు. ఎన్నోమ్మా? 1 2 3 4 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆప్షన్ సి. ఓకే సార్, ఆన్సర్ అర్థమైంది కదా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ ఈజ్ మల్టిపుల్ బై 3? మల్టిపుల్ బై 3 ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ ఉండాలి. అవన్నీ యాడ్ చేయమన్నాడు సమ్ అడిగాడు. ఫాలోడ్ బై ఫాలోడ్ బై ప్రిసీడెడ్ బై అంటే ముందు వస్తాయి, ఫాలోడ్ అంటే వెనక వస్తాయి కదా. ఉల్టా ఉల్టా, అవును అంతే. 3 మల్టిపుల్ ఆడ్ కదా. అంతేనమ్మా, ఫాలోడ్ బై. ఓకేనా? త్రీ ఆడ్ నెంబర్ కావాలి, ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అవ్వట్లేదు. 3 మల్టిపుల్ ఎదురున్నాం, 5 ఇక్కడ ఒకటి. నెక్స్ట్ 3 ఇక్కడ ఒకటి. నెక్స్ట్ 9 2 7 అంతే. 15 ఆన్సర్. ఆప్షన్ బి. Which among the following number is ninth to the left of the number which is 7th from the right hand? Left to 7, left to right plus చేయాలి. 16 కదా. 16 from the right hand. ఏ క్వశ్చన్ ముందు, ఏ క్వశ్చన్ మార్క్ ముందు ఏ అది తీసుకోవాలి. 16 from the right hand. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 5. Option D. Next question. How many even numbers are between the which are ninth from the right hand and third from the left hand? How many even numbers between అన్నాడు. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాడు కదా? నైన్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ నుంచి, థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ నుంచి. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇక్కడ నైన్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. 1 2 3 4 5 6 6 ఉన్నాయి కదా ఈవెన్ నెంబర్స్ అండి. ఆప్షన్ ఏ. అంతేనమ్మా, ఆల్ఫా నెంబర్ సిరీస్. Last 3 questions. Inequalities.
Only one. ఓపెన్ గా ఉంటే వెళ్ళిపోవచ్చు, క్లోజ్ అయితే అలవాటు. చూడండి కన్క్లూజన్ y less than p, y less than p అవుతుంది కదా. w గ్రేటర్ దెన్ s, ఇక్కడ సింబల్ మార్పింది అవ్వడం లేదు. ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ది రెండవ h గ్రేటర్ దెన్ l అవ్వడం లేదు, ఇక్కడ అవ్వట్లేదు. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి, ఇక్కడ అవ్వట్లేదు. ఆప్షన్ డి నెయిదర్ నార్. సిఎల్ హెచ్ ఎదురారు అన్నది. ఎల్ ఏ ఈక్వల్స్ టు హెచ్ కదా సార్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎల్ ఈక్వల్స్ సి కదా, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎదురారు అవుతుంది. ఈక్వల్ అన్నాడు కదా సార్, నేను బదులు ఏమైనా తీసుకోవచ్చు కదా, రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఎదురారు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఈ గ్రేటర్ దెన్ అది ఈక్వల్స్ టు సి, ఇక్కడ అవ్వట్లేదు. వి లెస్ దెన్ ఎం, ఇది అవ్వట్లేదు. నేదర్ నార్, ఆప్షన్ డి. ఓకేనా. ఈ పేపర్ అయిపోయిందమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, హార్డ్ వన్ అవుట్ అవును. క్లియర్ తెలిసిపోతుంది. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూడండి సార్. డి తర్వాత ఈ వస్తుంది, సెకండ్ పి లో, కే తర్వాత ఎల్, సి తర్వాత డి, ఎం తర్వాత ఎన్. అర్థం కాదు. డి తర్వాత ఈ సార్, కే తర్వాత ఎల్ కదా, సి తర్వాత డి, ఎన్. కానీ ఇక్కడ యూ తర్వాత ఆప్షన్ సి ఇస్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే సార్, అర్థమైందా? అదే అదే సార్, ఎలా సార్? ఇంకోలా చేస్తే డిసి నుంచి డికి +2 అంతే సార్. -5 అదే ఎలా అయినా రిలేషన్ తీసుకోవడం అదే, కాకపోతే టైం టేకన్. అవును సరే, ఇలాగా యాక్చువల్ రిలేషన్ అదే సార్, కాకపోతే ఇది కూడా రిలేషన్. ఓకేనా. ఈ సెషన్ ఇక్కడితో కన్క్లూడ్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ.